హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చిల్లీ బేబీ కార్న్ ట్రై చేస్తున్నాను అండి. చూద్దాం అది సక్సెస్ అవుతుందో లేదో. ముందుగా బేబీ కార్న్ 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసిన బేబీ కార్న్ ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు మిరియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. అలా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అలా కలిపేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బాగా కలిపితే ఇంకా బాగుంటుందండి. అలా బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఈ లోపల సాస్ కోసం మనం క్యాప్సికమ్, ఆనియన్, చిల్లీ తీసుకున్నామండి. ఇవి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. బేబీ కార్న్ ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని బేబీ కార్న్ ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఒక బౌల్లో తీసుకొని ఫస్ట్ సైడ్లో పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని సాస్ కోసం పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇలా బాగా వేయించుకున్నాక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటోస్ కెచప్ అలా 2 మినిట్స్ వరకు బాగా వేగాక బేబీ కార్న్ వేసుకోండి. 5 మినిట్స్ వరకు అలానే హై ఫ్లేమ్లో ఉంచుకోండి. 5 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేస్తే బేబీ కార్న్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చేశాక అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.